I'm Dr. Hema Reddy, Avani Women's Hospital, Kompelli. నేను ప్రాక్టీస్ లాస్ట్ 20 years నుంచి చేస్తున్నాను. ఇక్కడికి 2019లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. అంతకుముందు కరీంనగర్ ఏరియాలో ఆల్మోస్ట్ 20 years ప్రాక్టీస్ చేశాను. ఇక్కడ ఈ కొంపెల్లి ఏరియాలో ఉన్న అవని ఉమెన్స్ హాస్పిటల్లో అన్ని ఆబ్స్ట్రిక్ కేసెస్, హై రిస్క్ కేసెస్, ఎక్లాంప్సియా కావచ్చు, లేదా డయాబెటీస్ కానీ, హార్ట్ డిసీజెస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లేదు అంటే గైనక్ ప్రాబ్లమ్స్ ఏమైనా హ్యూజ్ ఫైబ్రాయిడ్స్ అట్లా ఉన్నా కానీ, కార్సినోమా ఎండోమెట్రియం లేదంటే కార్సినోమా ఓవరీస్ కేసెస్ కూడా ఇక్కడ ట్రీట్ చేస్తాము. దాంతోపాటు ఐవీఎఫ్ కేసులు ఈ మధ్యలో చాలా కామన్గా వస్తున్నాయి. ఈ ఐవీఎఫ్ కేసులో ఫీమేల్స్లో పీసీఓడి ఒకటి, ఒబెసిటీ ఒకటి, లేదు అంటే ఏఎంహెచ్ అన్నది బాగా తక్కువగా ఉంటుంది. అంటే ఏఎంహెచ్ అన్నప్పుడు యాంటీ ములేరియన్ హార్మోన్ అంటారు. వీళ్ళలో ఓవేరియన్ రిజర్వ్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఒక 7-8 years తర్వాత వచ్చినప్పటికీ అప్పటికి బాగా ఈ ఏఎంహెచ్ తగ్గిపోయిన తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు ఈ ప్రతి పేషెంట్కి పర్సనలైజ్డ్గా ఇండివిజువల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇన్ఫర్టిలిటీకి ఇస్తున్నాము. ఐవీఎఫ్ పేషెంట్ వచ్చిన తర్వాత ఒకసారి మేల్స్ అండ్ ఫీమేల్ ఇద్దరికి థరోగా ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత వాళ్ళు దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది, హార్మోన్స్ ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉన్నాయా, లేదా పీసీఓడి ఉందా, ఏజ్ ఫ్యాక్టర్ అన్నది ముఖ్యమైంది. ఒకవేళ ఏజ్ అబౌవ్ 35 ఉన్నప్పుడు, ఏఎంహెచ్ తక్కువ ఉన్నప్పుడు, లేదంటే ఓవరీలో ఉన్న యాంట్రల్ ఫాలికల్ కౌంట్ కూడా తక్కువగా ఉన్నప్పుడు ఇమీడియట్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. లేదు ఏజ్ ఫ్యాక్టర్ అన్నది 25 to 30 లోపలే ఉంది, ఏఎంహెచ్ కూడా బాగానే ఉంది అనుకున్నప్పుడు ఫస్ట్ విల్ డ్రైవ్ ఫర్ ద ఐయుఐ ట్రీట్మెంట్ ఇస్తాము. ఐయుఐలో ఒకవేళ 3 cycles వరకు సక్సెస్ కాలేదు అన్నప్పుడు ఐవీఎఫ్కి వెళ్తాము. ఐవీఎఫ్లో మా దగ్గర 70 to 80% వరకు సక్సెస్ రేట్ ఉంది. ఒకవేళ హస్బెండ్లో ఏమైనా కంప్లీట్ ఎజోస్పర్మియా ఉంది అన్నప్పుడు ఫస్ట్ థరోగా ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము. వాళ్ళ కలర్ డాప్లర్ ఆఫ్ ద టెస్టిస్ ఒకటి, మేల్ హార్మోన్స్ అవన్నీ టెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ దాంట్లో నార్మల్ ఉంది అనుకున్నప్పుడు, ఒకవేళ అబ్స్ట్రక్షన్ ఏమైనా ఉంది అంటే ఒకవేళ అప్పుడు టీసా టెక్నిక్ లేదా పీసా టెక్నిక్ నుంచి స్పర్మ్స్ అనేవి తీసుకొని ఫ్రీజ్ చేస్తాము. ఫ్రీజ్ చేసి తర్వాత వైఫ్ కూడా ఓవేరియన్ స్టిమ్యులేషన్ చేసిన తర్వాత ఎగ్స్ అన్నది కలెక్ట్ చేసుకొని ఇక్సీ టెక్నిక్ నుంచి ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేస్తాము. ఫ్రీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ సైకిల్లో తనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాము. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక 15 days వరకు డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి, దాంతోపాటు ట్యాబ్లెట్స్ ఉంటాయి. మొత్తం రెస్ట్ కూడా అంత ఒక 1-2 days రెస్ట్ తర్వాత రెగ్యులర్గా వర్క్ చేసుకోవచ్చు. తను డైట్ గురించి అవన్నీ పర్టికులర్గా మెన్షన్ చేస్తాం పేషెంట్ వెళ్ళేటప్పుడు. రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అవన్నీ చేసుకోవచ్చు తను. దాంతోపాటు మా దగ్గర ఒక 3 months వరకు కంటిన్యూగా ఫాలో అవ్వాల్సి వస్తుంది పేషెంట్ని. I did my MD OBG and infertility in Germany. I practiced since 25 years. In Medpalli I practiced from 2000 to 2019. In 19 లోపల ఇక్కడ షిఫ్ట్ అయ్యాము. హైదరాబాద్లో స్టార్ట్ చేసి 5 years అవుతుంది. ఇక్కడ స్పెషాలిటీ ఆబ్స్ట్రిక్ అన్ని హై రిస్క్ కేసెస్ తీసుకుంటాము. దాంతోపాటు ఐవీఎఫ్ కేసెస్ కూడా పాస్ట్ వేరే సెంటర్స్లో ఫెయిల్ అయినాయి కూడా, లేదు అంటే ఇంటర్నేషనల్ పేషెంట్స్ కూడా మేము ట్రీట్ చేస్తాము. Hello, my name is Abhishek and my wife's name is Sarita. We have been married, it's been since 10 years and we have been trying for having a kid. We have been going through many hospitals and doctors, and finally through one of my friend reference we have been to Avani Hospital, Dr. Hema Reddy garu. Within a span of 1 year, under her treatment and her process, everything, now my wife has been conceived. We are 5 weeks pregnant, 5 weeks, 5 days. And thank you so much to Dr. Hema Reddy garu and Venu garu and MD sir. My name is Fauzia Noor and I am the sister-in-law of Ayan Ismail. I just wanted to let you know that Ayan is the first international patient for Dr. Hema Reddy and Dr. Raghu. We want to express our great appreciation for this hospital, for all they have done for us. We have encountered the most incredible service from the nurses,
to the health support, to even the drivers. This is the most incredible hospital that we've experienced. As Ayan said in Somali, that we have been through this with Ayan for other different countries, but no country has really done what they have done. magacayga waxa waaye Ayaan Ismaaciil waxaan joogaa Hindiya. waxaan ka imaaday originalkayga Soomaali waaye. Alxamdulilah waan helay, waxaan u imaaday IVF-tayda waa ku guulaystay. qofka ugu horeeya oo international aan noqday isbitaalka. marka waxaan ka rajeynayaa Soomaali badan oo waxaa jirta aniga camaleeta ah waa dareemi karaa marka ayaga imeyno intay yimaadaan Hindiya, gaar ahaan Ethnic and Women Hospital. మా దగ్గరకు వచ్చిన ఐవీఎఫ్ పేషెంట్లో 80% వరకు సక్సెస్ రేట్ ఉంది. అంతవరకు హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎవరైతే ఉన్నారో లేదంటే ఏమన్నా ప్రాబ్లం ఉన్నా వేరే దగ్గర ఎక్కడ సాల్వ్ కాని వాళ్ళు కూడా మా దగ్గర చాలామంది వస్తున్నారు. ఐవీఎఫ్ ఒక 2 to 3 times ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మా దగ్గర సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. దాంతోపాటు ఇంటర్నేషనల్ పేషెంట్స్ కూడా మా దగ్గరికి వస్తారు. మా దగ్గర వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఉమెన్ అన్న కాన్సెప్ట్ తోటి మేము ఫర్దర్గా వెళ్తున్నాము.